భారతదేశం నుంచి శ్రీలంక వరకు సముద్రం మధ్యలో ఒక రహస్య వంతెన ఉంది. ఇదే రామసేతు అని కోట్ల మంది నమ్ముతున్నారు. కానీ ఇది నిజంగా మనుషులు నిర్మించారా? లేదా ఇది సహజంగా ఏర్పడిందా? రామాయణం ప్రకారం రామ తన భార్య సీతను రక్షించడానికి శ్రీలంకకు వెళ్ళాలి. సముద్రం ఆయనకు అడ్డుగా నిలిచింది. అప్పుడు వానర సైన్యం రంగంలోకి దిగింది. హనుమన్ నాయకత్వంలో రాళ్లతో వంతెన నిర్మాణం ప్రారంభమైంది. According to some stories, the monkey army would write Rama on stones on the sea and throw them into the water. రాముడి పేరు రాసిన రాళ్ళు తేలిపోయాయని అంటారు. కొద్ది రోజుల్లో వంతెన సిద్ధమైంది. ఆ తరువాత లంక యుద్ధం జరిగింది. ఇది కేవలం పురాణ కథేనా? In 2002, satellite images astonished the world. భారతదేశం నుంచి శ్రీలంక వరకు స్పష్టమైన నిర్మాణం కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇది నూతన రాంటుహారు. ఇది మానవ నిర్మితమని కొందరు అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం వేరే విషయం చెబుతున్నారు. ఇది సహజ ఇసుక దీవుల శ్రేణి అని వారి వాదన. రాళ్ల వయస్సుపై కూడా వివాదం ఉంది. ఇంకా పూర్తి నిజం బయటకు రాలేదు. నేటికి లక్షాది భక్తులు దీనిని పవిత్రంగా భావిస్తున్నారు. రామనాథస్వామి టెంపుల్ దీనికి మరింత ప్రాధాన్యం ఇచ్చింది. అసలు నిజమేమిటి? పురాణమా? లేక చరిత్రలో దాగిన నిజమా? కామెంట్లో చెప్పండి.